హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మార్చి 26వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, హిమాలయ ప్రాంత సంరక్షణ గురించి. హిమాలయాలు చాలా ఫ్రెజైల్గా ఉంటాయి, చాలా సున్నితమైనటువంటి ప్రదేశాలు. మరి వీటిలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకున్న దాని ప్రభావం అనేది గట్టిగా ఉంటుంది. మరి ఒకవైపు కాలుష్యం పెరుగుతోంది, ఇంకొక వైపు జనాభా పెరుగుతూ ఉన్నారు, అలాగే ఇంకొక వైపు క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది. దీని అన్నింటి వల్ల కూడా హిమాలయాల మీద ఆ ప్రభావం అనేది పడుతుంది. అక్కడ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది హిమాలయాల మీద. మరి దానివల్ల ఏమవుతోంది, హిమాలయన్ ఎకోసిస్టమ్ అన్నటువంటిది మారుతూ ఉంది. దాంతో చాలా డిజాస్టర్స్ అనేవి సంభవిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ల్యాండ్ స్లైడ్స్ జరగటం, అవలాంచెస్ జరగటం, భూమి కుంగిపోవటం, ల్యాండ్ సబ్సిడెన్స్ అనేది జరిగింది. అలాగే భూకంపాలు రావటం, ఇలాగా చాలా విపత్తులు జరుగుతున్నాయి. వాటిలో ఒకానొక రీజన్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. ఇంత సెన్సిటివ్ జోన్లో ఇష్టం వచ్చినట్టుగా మనము పేలుళ్లు చేయటాలు, లేదా అక్కడ పర్వతాలని తొలగించి రహదారుల్ని నిర్మించటాలు, సొరంగాలు నిర్మించటాలు, వీటన్నింటి వల్ల అక్కడున్న ఎకో సిస్టమ్ అనేది దెబ్బతింటోంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 1970s చిప్కో మూమెంట్ అనేసి వచ్చింది. అవునా? చిప్కో అంటే హిందీలో ఆలింగనం చేసుకోవటం, హగ్ చేసుకోవటం అనేసి. అప్పుడు ఏమైంది, సుందర్లాల్ బహుగుణ నేతృత్వంలో స్త్రీలు, అక్కడున్న స్థానిక మహిళలు చెట్లని కౌగలించుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అలాగా వాళ్ళు అక్కడ ఆ ప్రాంతాన్ని సంరక్షించుకున్నారు. తర్వాత హిమాలయాల్లో మొత్తం కూడా ఇలా డెవలప్మెంట్ వల్ల చాలా ఇష్యూస్ అనేవి రైజ్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఉత్తరాఖండ్లో గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ వీటిని కలిపే చార్ధామ్ ప్రాజెక్ట్కి సంబంధించి రీసెంట్గా ఒక టన్నెల్ అన్నటువంటిది కుంగిపోవటం, అందులో 40 మంది కార్మికులు చిక్కుకోవటం, దాదాపు చాలా రోజుల తర్వాత వాళ్ళని బయటికి తీయటం, ఇలాంటివన్నీ జరిగాయి. అవునా? ఎక్కడ పడితే అక్కడ కొండ చర్యలు అనేవి విరిగి పడుతూ ఉన్నాయి. అలాగే జ్యోతిర్మఠ్లో మనకి ల్యాండ్ సబ్సిడెన్స్ అనేటటువంటిది జరిగింది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మనకి డెవలప్మెంట్ అనేటటువంటిది ఉండాలి, కానీ సస్టైనబుల్గా ఉండాలి. సో డెవలప్మెంట్ అన్నటువంటిది సస్టైనబుల్గా ఉండాలి. పర్యావరణ పరిరక్షణ అన్నటువంటిది మనం చేసుకోవాలి. పర్యావరణ పరిరక్షణలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. దీనికోసం మనకి ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అన్నటువంటిది ఉంది, ఈపీఐ అనేసి. ఈ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మొత్తం 180 దేశాలకు గాను మన భారతదేశం ఎన్నవ ర్యాంక్లో ఉంది అంటే 180వ ర్యాంక్లో ఉంది. అంటే చివరి స్థానంలో నిలబడింది మన భారతదేశం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మనం ఎంత వెనుకబడి ఉన్నాము అనేసి. అందులోనూ ఇక్కడ హిమాలయాలకి సంబంధించి చూసుకుంటే మనం ఇక్కడ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని మరింత పెంచుకుంటూ పోతున్నాం. జనాభా పెరుగుతుంది, మన డిఫెన్స్ క్యాపబిలిటీస్ని పెంచుకోవాలి, ఇలా వివిధ రకాల పర్పస్ కోసం. కానీ హిమాలయాలు అన్నటువంటివి చాలా సున్నితమైన ప్రాంతాలు కాబట్టి వాటిని కాపాడాలి. అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని రక్షించుకుంటేనే ఆ ప్రాంతం అన్నటువంటిది సుస్థిరంగా ఉంటుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మనకి డిజిటల్ మార్కెట్ అనేది విస్తరిస్తూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్, యాపిల్ ఇలాంటి టెక్నాలజీ కంపెనీలు అన్నటువంటివి చాలా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మన దేశానికి సంబంధించినటువంటి డిజిటల్ మార్కెట్లో ఉన్నటువంటి యాప్స్కి కూడా సమాన అవకాశాలు ఉండాలి. అంతేకాకుండా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పోటీతత్వాన్ని పెంచాలి అంటే కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ రీసెంట్గా ముసాయిదా డిజిటల్ పోటీ బిల్ అన్నటువంటి తీసుకొచ్చింది. దీని ద్వారా ఏంటి, ఇప్పటిదాకా ఈ పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలు అన్నటువంటివి వేరే సంస్థల పోటీల్ని అడ్డుకుంటూ ఉన్నాయి, ఇలాంటి ఆరోపణలు అనేవి వచ్చాయన్నమాట. మరి అలాంటి నేపథ్యంలో డిజిటల్ ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది సరిగ్గా ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు అన్నటువంటివి లభించాలి. మరి దానికి సంబంధించినటువంటిదే ఈ డ్రాఫ్ట్ డిజిటల్ పోటీ బిల్ అన్నటువంటిది. ఇదేం చెప్తోంది అంటే నిబంధనలు కొన్ని ఉంటాయి. ఆ నిబంధనలను ఉల్లంఘించే కంపెనీల యొక్క అంతర్జాతీయ టర్నోవర్లో దాదాపు 10% జరిమానా కట్టాలి, 3 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా మేము విధిస్తాము అన్నట్టుగా చెప్తోంది ఇది. అంతేకాదు, పెద్ద పెద్ద టెక్నాలజీ సంస్థలు తమకున్నటువంటి కంపెనీల నుంచి అంకుర సంస్థల నుంచి పోటీ లేకుండా చేసుకోవటాన్ని నిరోధించటం ఈ డిజిటల్ పోటీ బిల్లు యొక్క లక్ష్యం. అంటే ఏంటి, అంకుర సంస్థలు కూడా పోటీకి మార్కెట్లో ఉండాలి, వాటి పోటీని అడ్డు తొలగించుకోవటం అన్నటువంటిది పెద్ద సంస్థలు చేస్తే వాటికి జరిమానా అన్నటువంటిది పడుతుంది. అది ఈ బిల్లుకు సంబంధించి. అంటే ఏంటి, ఇక్కడ పెద్ద పెద్ద సంస్థలతో పాటు చిన్న చిన్న అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలు ఇలాంటివన్నీ కూడా డిజిటల్ మార్కెట్లో ఈక్వల్గా పోటీ పడేలాగా అవకాశాలని కల్పించటం.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నీటి సంక్షోభం అన్నటువంటిది వస్తుంది. నీటి వనరులు అనేటటువంటివి రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో మనకి ఆర్టికల్. సో మనకి ఇక్కడ ఏం తెలియాలి? ఒకటి, సర్ఫేస్ వాటర్ అన్నటువంటిది పొల్యూట్ అవుతూ ఉంది. అలాగే ఎక్కువగా వాటర్ వాడుతూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది? మనకి ఈ నీటి కొరత అన్నటువంటిది పెరుగుతుంది. అలాగే నీటి యొక్క అవసరం అన్నటువంటిది పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రెషర్ అన్నటువంటిది ఏర్పడుతుంది. రెండవది వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ని ఏంటి, మనము కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేయటం వల్ల మనకి మళ్ళీ నీటి కొరత అన్నటువంటిది వస్తుంది. అలాగే వాటర్ టేబుల్ అన్నటువంటిది మరింత దిగువకు పడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ నీటి కొరత అన్నటువంటిది మరింతగా పెరుగుతుంది. అయితే ఇక్కడ మరి ఏమి చేయాలి అంటే, ఒకటి, నీటి సంరక్షణ అన్నటువంటిది చేయాలి. నీటి సంరక్షణ, ఫర్ ఎగ్జాంపుల్ వాన నీటిని ఒడిసి పట్టుకొని వాటిని ఒక చోట స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవటం. అలాగే రెండవది నీటి పొదుపు, అంటే అవసరమైనంత మాత్రమే వాడుకొని మిగతావి పొదుపు చేసుకోవటం. అలాగే మళ్ళీ పునర్వినియోగం అంటే రీయూజ్ అంటాం. పునర్వినియోగం వల్ల ఏమవుతుంది? మనకి ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ వాష్ చేసుకున్న నీళ్లు ఉన్నాయి, చెట్లకు పోయొచ్చు, అలాగా పడేసి డ్రైనేజీల్లోకి పోవాల్సిన అవసరం లేదు. సో వాటిని మళ్ళీ పునర్వినియోగించుకోవచ్చు. లేదు, ఆల్రెడీ ఈ వాటర్ ఉన్నాయి, ఇది మనం తాగటానికి యూజ్ అవ్వట్లేదంటే మనము అగ్రికల్చర్ పర్పస్కి వాడుకోవచ్చు. అలాగా ఉన్న నీటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి. ఇలా రీయూజ్ చేసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది చాలా ఉంది. ఎందుకంటే జనాభా పెరుగుతోంది, నగర జనాభా అందులోనూ పెరుగుతోంది. నగరాలు, పట్టణాలు, ఇటు పల్లెల్లో కూడా నీటిని ఆదా చేసుకోవాలి, లేదా నీటి ఎద్దడి అనేటటువంటిది వస్తుంది. ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలండి, జనాభా లెక్కను చూస్తే దాదాపు 400 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక నెల రోజులైనా నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే దేశాలు చాలా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అంతేకాదు ప్రపంచంలో ఈ నష్టం వాటా 31% వరకు ఉంటుంది దీని ప్రభావం అనేసి అంచనా. కాబట్టి మనం నీటి నిర్వహణని మెరుగుపరుచుకోవాలి. లేదు అంటే 2050 కల్లా భారతదేశం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ కూడా హెచ్చరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గాజాలో కాల్పుల విరమణకి సంబంధించి ఇప్పుడు ముస్లింలకి పవిత్ర మాసమైనటువంటి రంజాన్. మరి రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణ పాటించండి గాజాలో అన్నట్టుగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లేదా యుఎన్ఎస్సి అన్నటువంటిది ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానానికి మొత్తం 15 సభ్య దేశాల్లో 14 తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే అమెరికా వీటో చేయకుండా తీర్మానం ఆమోద పొందేలాగా ఓటింగ్ కి చాలా దూరంగా ఉంటుంది. కానీ బందీల్ని విడుదల చేయాలి అన్నట్టుగా మాత్రం అమెరికా ఈ డిమాండ్ అన్నటువంటిది పెట్టింది. అయితే ఈ తీర్మానం ఏం చెప్తోంది? రంజాన్ మాసం నడుస్తోంది కాబట్టి వెంటనే కాల్పుల విరమణ అనేది చెయ్యాలి, దీన్ని అందరూ గౌరవించాలి, దానివల్ల సుస్థిరమైనటువంటి ఒక కాల్పుల విరమణ ఒప్పందం అన్నటువంటిది రావాలి. అయితే వెంటనే షరతుగా బందీలందరినీ హమాస్ విడుదల చేయాలి, గాజాలో మానవతా సహాయం అందించేందుకు ఉపయోగపడాలి, అలాగే వైద్య అవసరాలు అలాగే ఇతర అవసరాలు తీర్చేలాగా సహకరించాలి, అలాగే అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళ పట్ల అంతర్జాతీయ చట్టాల ప్రకారమే వ్యవహరించాలి అన్నట్టుగా ఈ తీర్మానంలో ఉంది. నెక్స్ట్ చూడండి, అటవీ పరిశోధనా సంస్థలు మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న పాయింట్ లాగా అడగచ్చు. ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్కి వస్తే కనుక దీన్ని మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మన దేశంలో ఏంటి అటవీ పరిశోధనకి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? డెహ్రాడూన్లో. అవి కాకుండా ఇక్కడ చూడండి ముఖ్యమైన అటవీ సంస్థలు: ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్, అరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జోధ్పూర్, ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జబల్పూర్, టెంపరేట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిమ్లా, సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ ఎకో రీహాబిలిటేషన్ అలహాబాద్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ కోయంబత్తూర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ అన్నటువంటిది రాంచీ. ఇలాగా అటవీ సంస్థలు ఉన్నటువంటి ప్రదేశాలు గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కక్షలో శకలాల్ని మిగల్చలేదు పిఎస్ఎల్వి అన్నట్టుగా. అయితే ఇక్కడ ఏమవుతుంది, మనకి పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి కానీ దీంట్లో స్టేజెస్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఈ స్టేజ్ని వదిలిపెట్టేసుకుంటూ ముందుకెళ్తుంది. లాస్ట్లో మనం పంపించినటువంటి శాటిలైట్ని ఆ కక్షలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. సో ఇక్కడ ఏంటి, శకలాలు అన్నటువంటి ఆ కక్షలో తిరుగుతూ ఉంటాయి.
కానీ ఇప్పుడు ఏమైంది మనము అంటే జీరో ఆర్బిటాల్ డెబ్రీ మిషన్ అన్నటువంటి దాన్ని ఒకటి ఇస్రో ప్రయోగించింది. దీని ప్రకారం ఏంటి, రీసెంట్ గా పిఎస్ఎల్వి C58 అన్నటువంటి రాకెట్ ని మనం జనవరి 1వ తేదీన ప్రయోగించాము, అవునా? మరి అది ఏమైంది, ఆ శాటిలైట్స్ ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టి మళ్ళీ తిరిగి ఈ నెల 21వ తేదీన భూ వాతావరణంలోకి ప్రవేశించడం జరిగింది. భూ వాతావరణంలోకి వస్తే ఏమవుతుంది, అవి మండిపోతాయన్నమాట అక్కడ ఉన్నటువంటి అయనోస్ఫియర్ లో. దానివల్ల పైన ఉన్నటువంటి కక్షలో ఎలాంటి శకలాలు అన్నటువంటివి లేవు. దాంతో ఇప్పుడు మనం ప్రయోగించినటువంటి ఈ జీరో ఆర్బిటాల్ డెబ్రీ మిషన్ అన్నటువంటిది విజయవంతంగా చేపట్టినట్టు అయింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, మన ప్రధాని నరేంద్ర మోదీ రీసెంట్ గా ఉమెన్ అలాగే చిల్డ్రన్ కి సంబంధించి భూటాన్ యొక్క క్యాపిటల్ అయినటువంటి థింపూలో ఒక హాస్పిటల్ ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. 140 కోట్ల రూపాయలతో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం 150 బెడ్లు ఉన్నాయన్నమాట ఇందులో. అయితే దీన్ని 2 phases లో నిర్మిస్తారు. ఫస్ట్ ఫేజ్ ని 22 కోట్ల రూపాయలతో నిర్మించారు. 2019 నుంచి కూడా ఇది అక్కడ పనిచేస్తోంది. అలాగే రెండవ ఫేజ్ లోకి వచ్చేసరికి 119 కోట్ల రూపాయలతో పనులు 2019లో స్టార్ట్ అయ్యాయి. అయితే రీసెంట్ గా ఈ పనులు అనేవి ముగిశాయి. అయితే దీన్ని భూటాన్ తన యొక్క 12th 5-year ప్లాన్ లో భాగంగా కంప్లీట్ చేసింది. నెక్స్ట్ చూడండి, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ అలాగే ఆస్ట్రేలియా, ఇవి మూడు కలిసి ఆస్ట్రేలియాకి సంబంధించి SSN AUKUS అనేటటువంటి సబ్ మెరైన్స్ ని తయారు చేయాలి అన్నట్టుగా ఒక అగ్రిమెంట్ ని కుదుర్చుకుందనమాట. దీని ద్వారా ఏమవుతుంది, డిఫెన్స్ కోఆపరేషన్ అన్నటువంటిది ఈ మూడు దేశాల మధ్య మరింతగా పెంపొందించడానికి ఇది వీలవుతుంది. నెక్స్ట్ చూడండి, CBI సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అలాగే యూరోపోల్ అంటే యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ కోఆపరేషన్ అంటాము. ఇవి రెండు కలిసి రెండు ఆర్గనైజేషన్స్ మధ్య కూడా కోఆపరేటివ్ రిలేషన్స్ ని పెంపొందించుకోవాలి అన్నట్టుగా రెండు దేశాలు కూడా ఒక వర్కింగ్ అరేంజ్మెంట్ మీద సైన్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డ్ 2024 ని గెలుచుకుంది ఎవరు అంటే బీనా అగర్వాల్ అలాగే జేమ్స్ బోయి. వీళ్ళిద్దరికీ కూడా సోషల్ మరియు ఎన్విరాన్మెంటల్ ఈక్వాలిటీస్ ఫీల్డ్ లో గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్ చేసినందుకు గాను గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డ్ 2024 కి వీళ్ళు ఎంపికయ్యారు. నెక్స్ట్ చూడండి, ఇటు జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ వీటన్నింటి జలాశయాల్లో నిల్వలు అనేటటువంటివి తగ్గుతూ ఉన్నాయి. మరి ఈ మూడు జలాశయాల్ని కూడా ఏ నది మీద నిర్మించారు అంటే కృష్ణా నది మీద. అంటే కృష్ణా నది యొక్క నీటి మట్టం అంటే నీటి నిల్వ అన్నటువంటిది తగ్గిపోతూ వస్తోంది. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అలాగే రిజర్వాయర్లు వీటిల్లో కూడా నీటి నిల్వ అనేటటువంటిది తగ్గుతూ ఉంది. ఇంకా వేసవి కాలం వచ్చే కొద్దీ మరింతగా నీటి నిల్వలు తగ్గుతాయి అన్నట్టుగా ఇక్కడ అంచనా వేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పీపుల్ చాయిస్ అవార్డ్ ని గెలుచుకున్నటువంటి యూకేకి చెందిన ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ ఎవరు అంటే నీమా సరిఖాని. ఈయన ఒక చిన్న మంచుకొండ మీద నిద్రిస్తున్నటువంటి ఎలుగు వంటిని ఫోటో తీసినందుకు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఫోటోకి ఐస్ బెడ్ అనేసి పేరు పెట్టారనమాట. నెక్స్ట్ చూడండి, 2024-25 మధ్యంతర బడ్జెట్ లో పరిశోధన అభివృద్ధిలో భాగంగా అంటే R&Dలో భాగంగా సరికొత్త రంగాల్లో పరిశోధనల దిశగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంతో కార్పస్ ఫండ్ లేదా మూల నిధిని కేటాయించింది అంటే 1,00,000 కోట్ల రూపాయలు. మరి దీని ద్వారా ఏంటి, సాంకేతికంగా ఎవరైతే ప్రతిభ కలిగినటువంటి యువత ఉంటారో వాళ్ళని ఇన్నోవేషన్ దిశగా ప్రోత్సహించడం, దానికోసం ఈ యొక్క మూల నిధి లేదా కార్పస్ ఫండ్ ని వినియోగిస్తారు. నెక్స్ట్ చూడండి, ఆసియాలో అతిపెద్ద ట్రావెల్ ట్రేడ్ షో ప్రదర్శనని రీసెంట్ గా ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు ఏ నగరంలో నిర్వహించారు అంటే ముంబైలో. OTM ముంబై అనే పేరుతో ఈ ప్రదర్శనని నిర్వహించారు. OTM అంటే అవుట్ బౌండ్ ట్రావెల్ మార్ట్ అనేసి. దీంట్లో భారత్ తో పాటు 60 దేశాలకు చెందినటువంటి దాదాపు 1300 స్టాళ్లను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చూడండి, హ్యాండ్ బ్యాగ్ కి సంబంధించి ప్రపంచంలో అత్యంత తేలికపాటి హ్యాండ్ బ్యాగ్ ని తయారు చేశారు. దాని బరువు కేవలం 37 గ్రాములే. మనకి ఇది ఇంపార్టెంటా? కాదు. అయితే దీన్ని దేంతో తయారు చేశారన్నటువంటిది ఇంపార్టెంట్. ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ అయినటువంటి కోపర్ని ఇది ఏం చేసింది అంటే ఏరోజెల్ సహాయంతో దీన్ని రూపొందించింది. ఈ ఏరోజెల్లో ఏముంటుంది, 99% గాలి ఉంటుంది, 1% మాత్రమే గాజు అన్నటువంటిది ఉంటుంది. అంతేకాదు ఈ బ్యాగ్ అన్నటువంటిది దీని వెయిట్ కన్నా 4000 రెట్లు ఎక్కువ బరువును మోస్తుంది.
అంతేకాదు 1200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతని తట్టుకోగలుగుతుంది. అలా ఈ స్పెసిఫికేషన్స్ తో 37 గ్రాముల్లోనే ప్రపంచంలో అత్యంత తేలికపాటి హ్యాండ్ బ్యాగ్ ని ఈ సంస్థ తయారు చేసింది. లాస్ట్ ఇయర్ ఇదే సంస్థ 1000 సంవత్సరాల కింద భూమి మీద పడినటువంటి ఒక ఉల్కతో హ్యాండ్ బ్యాగ్ ని తయారు చేసింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.